టాలీవుడ్లో మెగా హీరోల సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయి. రెండేళ్లలో 8 సినిమాలు డిజాస్టర్లుగా మారి, సుమారు 400 కోట్ల నష్టాన్ని తెచ్చాయి. ఈ నష్టాలకు కారణమైన సినిమాల గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో మెగా హీరోలు 8 మంది ఉన్నారు. వీరి నుంచి ఏడాదికి 4-5 సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మెగా హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. అల్లువారి సినిమాలు పక్కన పెడితే మెగా ఫ్యామిలీ హీరోల మూవీస్ వరుసగా నిరాశ పరుస్తూనే ఉన్నాయి. రెండేళ్లలో ఏకంగా 8 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. సుమారు 400 కోట్ల నష్టాలను తీసుకొచ్చాయి. ఏ హీరో ఏ సినిమాతో డిజాస్టర్ని ఫేస్ చేశారు, ఏ సినిమా ఎన్ని కోట్ల నష్టం తెచ్చిందో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి చివరగా భోళా శంకర్ చిత్రంతో వచ్చారు. 2023లో ఈ సినిమా విడుదలైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేష్ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. నిర్మాతలు, బయ్యర్లకి కలిపి ఏకంగా 55 కోట్ల రూపాయలు నష్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి నుంచి మరే సినిమా రిలీజ్ కాలేదు. ఇప్పుడు విశ్వంబరతో పాటు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలపై మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ రెండేళ్లలో 2 సినిమాలతో వచ్చారు. ఇటీవల ఆయన హరిహర వీరమల్లు సినిమాలో నటించారు. క్రిష్తో పాటు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా నష్టం ఏకంగా 85 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అంతేకాదు రెండేళ్ల క్రితం ఆయన బ్రో చిత్రంతో వచ్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఈ చిత్రం సైతం ఆడలేదు. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం సుమారు 40 కోట్ల రూపాయలు వరకు నష్టాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇలా పవన్ ద్వారానే ఎక్కువ నష్టం వచ్చింది. త్వరలో పవన్ ఓజీ చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీపైనే మెగా అభిమానులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మెగా హీరోలకు సక్సెస్ని స్టార్ట్ చేసే మూవీగా దీన్ని భావిస్తున్నారు. మరి ఓజీ ఏం చేయబోతుందో చూడాలి. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ కూడా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం ఫ్యాన్స్ని కూడా ఆకట్టుకోలేకపోయింది. బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీ వల్ల సుమారు 100 కోట్ల రూపాయలు నష్టాలను తీసుకొచ్చిందని టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ రెండేళ్లలో 3 సినిమాలు చేశారు. 3 పరాజయం చెందాయి. గాంధీవధారి అర్జున మూవీ పరాజయం వల్ల నిర్మాతలకు 22 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, ఆ తర్వాత వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ద్వారా 25 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని సమాచారం. ఇక ఆ మధ్య మట్కా చిత్రంతో హిట్ కొట్టాలని వచ్చినా ఇది కూడా డిజప్పాయింట్ చేసింది. దీనివల్ల 35 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని సమాచారం. ఇలా వరుణ్ తేజ్ 3 సినిమాల వల్ల దాదాపు 80 కోట్ల రూపాయలు వరకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ ఖాతాలో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నారు. ఉప్పెన చిత్రంతో హిట్ కొట్టి స్టార్ అయిన వైష్ణవ్ ఆ తర్వాత నటించిన సినిమాలు ఆడలేదు. ఆయన చివరగా ఆదికేశవ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం కూడా డిజప్పాయింట్ చేసింది. దీనివల్ల 27 కోట్ల రూపాయలు లాస్ వచ్చినట్టు సమాచారం. ఇలా ఈ రెండేళ్లలో మెగా హీరోల 8 సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. సుమారు 400 కోట్ల రూపాయలు వరకు నష్టాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గమనిక ఇది కేవలం సోషల్ మీడియాలో లభించిన సమాచారం మాత్రమే. ఇదే నిజమని మేము ధృవీకరించడం లేదు. మెగా హీరోల వరుస డిజాస్టర్ల తర్వాత ఓజీ సినిమా వారి కెరీర్కు మలుపు తిప్పే అవకాశంగా అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆశిద్దాం.